ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అసలు ఏ విధంగా ఉంది అంటారు? బాగుందనుకోవచ్చా, బాగోలేదనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవాటి వీక్షకులకు నమస్కారం. మీన రాశి వారికి ఇప్పుడు ఎలాంటి శని నడుస్తుంది. ఈ ఎలాంటి శనిలో ఉన్నటువంటి బాధ అందరికీ ఎలా ఉంటుందో తెలుసు కదమ్మా. సో అటువంటి ఎదురు చూడలేనివంటి ఘటనలన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడైతే కూడాను కోర్టు కేసు కచేరీలు క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే అవి కొత్తగా ఓపెన్ అవుతాయి. ఎండింగ్ వచ్చేవన్నీ మళ్ళీ రీఓపెనింగ్ అవుతాయి. సో అదొక టెన్షన్స్ అవుతాయి, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది అవుతాయి. సో అనేక రకమైనటువంటి ఒక పరిస్థితిలో ఒక తలపాటు అంటారు. తలపాటు అంటే ఏంటంటే ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ యొక్క ప్రభావం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారికి ఈ యొక్క అష్టమి శని ఈ యొక్క నడుస్తుంది కాబట్టి చాలా వరకు కూడా బాధాకరమైనటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. వ్యాపారము అంత అభివృద్ధి జరగదు, పాడి పంట కూడా కొద్ది నష్టం జరుగుతుంది, చదువులో కూడా అంత జ్ఞానం మందబుద్ధి ఏర్పడుతుంది, ఇంట్లో భార్యాభర్తకు అన్యోన్యతనం ఉండదు, డబ్బులు ఇంట్లో నిలబడదు. ఏమంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో ఇరుకుపోతూ బాధపడుతూ అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. ఓకే గురుగారు, మరి రైతులకి ఎలా ఉంటుందంట? అది చెప్పాను కదమ్మా, రైతులకు కూడాను అంతగా దిగుబడి ఉండదు, ఎందుకంటే మామూలుగానే ఉంటుంది, అంత యావరేజ్గానే ఉంటుంది. సో ఇదంతా కూడా పోవాలంటే శనీశ్వర ఆరాధన చేసుకోవడం. ఈ మాసం అంతా కూడా శనీశ్వరునికి మీరు ప్రత్యేకంగా స్వామివారికి నువ్వుల నూనెతో స్వామికి నువ్వులు వేసి స్వామి చక్కగా బెల్లం పెట్టి నివేదన పెట్టి ఆరాధన చేసుకుంటే అయితే మొత్తం చాలా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. విద్యార్థులకు కూడా అదే రకమైనటువంటి చేయండి, వాళ్ళకు మందబుద్ధి కూడా పడుతుంది. కాబట్టి స్వామివారికి శనీశ్వర తైలంతో స్వామికి చక్కగా అభిషేకం చేయండి, ఆరాధన చేయండి. వారిని ఎంతగా మీరు పూజిస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది. మీరు ఒకవేళ శని నవగ్రహాలయం దగ్గర లేదు అప్పటికంటే మీరు చక్కగా మన పెరుమాళ్ళని వేడుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని చక్కగా పెరుమాళ్ కోవిల్లో వేడుకోవడం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి మీనరాశి వారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు? వీళ్ళు ఎక్కువ శాతము శాకాంబరం అంటే స్వయం పాకం లాంటివి బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. గురువు గారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.